రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎల్లుండి ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికోసం రాచకొండ పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 2700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో 450 సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు. మరోవైపు స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిపర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టనున్నారు. మహిళా భద్రతా విభాగం బృందాలను ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 చోట్ల ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్స్, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. We have sufficient VHF manpacks. Every officer is on duty, traffic, law and order, then crime, she teams, everyone, SOT will be having this VHF set so that communication will be faster and quicker way. We ensure what is the strategy envisaged for better bandobast. Andukosam mukyanga laptops, banners, water bottles, cameras, cigarettes, umbrellas, electronic items, matchboxes, lighters, sharp metal and plastic objects, binoculars, writing pens, batteries, helmets, perfumes, bags, outside eatables. These things are not allowed inside stadium. I request the spectators not to come with these things and then they will have problem to enter these things into this inside stadium. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మ్యాచ్ల కోసం ఉప్పల్ స్టేడియం సర్వం సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలీసులు కూడా పక్కడబందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 2700 మంది పోలీస్ బలగాలతోటి ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే మాత్రం తగు చర్యలు తీసుకుంటున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో చూడొచ్చు పోలీసుల భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. దాదాపు 450 సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం కూడా ఈ మ్యాచ్ జరిగేటువంటి సమయంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ కోసం దాదాపు 300 మంది పోలీసులను ఇప్పటికే కేటాయించడం జరిగింది. లా అండ్ ఆర్డర్లో దాదాపు 1218 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. ఇక బందోబస్తులో బెటాలియన్స్ కావచ్చు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బృందాలు కూడా ఈ యొక్క మ్యాచ్ జరిగేటువంటి సమయంలో పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్టేడియంలో ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి 450 సీసీ కెమెరాలను ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి వాటి ద్వారానే పర్యవేక్షణ కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏసీపీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షణ కొనసాగుతుంది. మరోవైపు స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నీపర్ డాగ్స్ తో పాటు బాంబు స్క్వాడ్ కూడా తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం స్టేడియం మొత్తం కూడా సన్ రైజర్స్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే సన్ రైజర్స్ టీం గడిచినటువంటి 4-5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు మహిళా భద్రత కోసం కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మహిళల కోసం షీ టీమ్స్ ని, మఫ్టీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 చోట్ల స్టేడియం పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ స్టేడియంలోకి ప్రధానంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ల్యాప్టాప్, మరోవైపు అంటే అగ్గిపెట్టెలు కానీ ఇట్లాంటివి మందు పదార్థాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏవి కూడా తీసుకురావద్దనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కేవలం వాళ్ళ సెల్ ఫోన్ మాత్రమే అనుమతిస్తారు తప్ప బ్యాగ్స్ కానీ ఇతరత్ర పరికరాలు ఏవి కూడా అనుమతి లేదనేటువంటి అంశాన్ని కూడా పోలీసు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2700 మంది పోలీసులతోటి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఐపీఎల్
ఐపీఎల్ మ్యాచ్లో పెద్ద ఎత్తున కూడా ఈ టికెట్లు బ్లాక్లో అమ్మేందుకు విపరీతంగా దందా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ బ్లాక్ దందాను అరికట్టేందుకు మఫ్టీ టీమ్స్, మరోవైపు ఎస్ఓటీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేయడం జరిగింది. ఎవరైనా కూడా టికెట్లను బ్లాక్లో అమ్మితే కఠినంగా వ్యవహరించబోతున్నామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా టికెట్స్ ఉన్నాయని ఎవరైనా కూడా ఆఫర్ చేసినా లేదా బ్లాక్లో టికెట్లు అమ్ముతామని ఎవరైనా ఆఫర్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనేది ప్రస్తుతం రాచకొండ పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. కాబట్టి ఉప్పల్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే స్టేడియం మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేవలం టికెట్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అది కూడా 3 గంటల ముందే, మ్యాచ్ కంటే 3 గంటల ముందే ఎవరైతే అభిమానులు ఉంటారో క్రికెట్ సంబంధించినటువంటి చూడడానికి వచ్చేటువంటి వారందరినీ కూడా అనుమతిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లాస్ట్ అవర్లో వచ్చి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఖచ్చితంగా 3 గంటల ముందే డోర్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి, వాళ్ళు టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఒక టికెట్ కొనుగోలు చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బయటికి వెళ్ళి మరొక వ్యక్తి వస్తాడంటే వాటిని యాక్సెప్ట్ చేయము. ఒక్కసారి టికెట్ చూపించి లోపలికి వెళ్ళినారంటే ఇంకా అది మరో వ్యక్తిని దాంట్లో రీప్లేస్ చేసేది ఉండదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మవద్దు, ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం రాచకొండ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.